బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉధంపూర్ జిల్లా బసంత్గర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉధంపూర్లో భీకర పోరు కొనసాగుతోంది. తీవ్రవాదులు ఉన్న ప్రదేశాన్ని భారీ భద్రతా దళాలు చుట్టుముట్టాయి. భద్రతా దళాల ఆపరేషన్కు తోడుగా అదనపు సిబ్బందిని ఆ ప్రాంతానికి తరలించారు అధికారులు. సో ఇక వివరాల్లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బసంత్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లో భారత ఆర్మీ ఒక జవాన్ని కోల్పోయింది. అక్కడ ఉగ్రవాదులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కూడా చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఎదురు కాల్పులు మొదలుపెట్టారు. ఈ ఎన్కౌంటర్లో ఆర్మీ జవాన్ వీరమరణం పొందారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అక్కడ భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. బేక్ క్యాంపుల నుంచి భారీ మొత్తంలో స్పాట్కి అదనపు బలగాల్ని ఆర్మీ అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు కాశ్మీర్ పర్యాటక రంగం పరిరక్షణకి కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. తాజా ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో భద్రత అత్యవసరం అని ఉన్నతాధికారులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి వివరించారు. దీంతో ఆర్మీ, పారామిలిటరీ బలగాల్ని అన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో శాశ్వతంగా మోహరిస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య వార్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న దాని మీద కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. దానికంటే ముందు నిన్న పహల్గాంలో జరిగినటువంటి దారుణ మారణకాండ తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేతకి నడుం కట్టాయి. జమ్మూ కాశ్మీర్లో ఉధంపూర్ జిల్లా బసంత్గఢ్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఉధంపూర్లో భీకర పోరు కొనసాగుతోంది. దీంట్లో ఉగ్రవాదులు ఎంతమందిని మట్టుబెట్టారు అన్నటువంటి సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. కానీ భారత సైన్యం ఒక వీర జవాన్ని కోల్పోయింది అన్నటువంటి దాన్ని భద్రతా దళాలు సమాచారం అందిస్తున్నాయి. ఉగ్రవాదుల మీద ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతూనే వస్తోంది.